హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ వ్లాగ్స్ 22. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే నేను పొలంకి అయితే వచ్చేసాను. ఎందుకంటే ఆ, మనం షూటింగ్లే కాదు, ఓన్లీ వీడియోసే కాదు, మనం పొలం కూడా చూసుకోవాలి. ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది, డైలీ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది. నేను పొలం వర్క్ తర్వాతనే ఏదైనా కానీ నేను స్టార్ట్ చేశాను అనమాట. సో ఇప్పుడైతే మనము నిన్న పొలంకి వచ్చాను. నిన్న పొలంకి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ చెట్లకి, అంటే మా ఓన్ చెట్లకి నీళ్లు కట్టానన్నమాట. సో ఈరోజు వచ్చేసి మనం గుత్తకు తీసుకున్న చెట్లకి నీళ్ళు అయితే కడదాము, అందుకనే వచ్చాను అనమాట. సో వెళ్ళండి. ఇంతకు చెప్పడం మర్చిపోయాను. ఆ, పర్లేదు, నిన్న పెట్టిన వీడియో అంటే షార్ట్ ఫిలిం మ్యూజిక్ లేకపోయినా కూడా బాగానే వ్యూస్ వస్తున్నాయి, ఆదరిస్తున్నారు. పర్లేదు, నేను మీ అందరికీ చాలా రుణపడి ఉంటానన్నమాట. ఎందుకంటే చాలా కష్టపడి తీసాము అది కాక ఆ షార్ట్ ఫిలింకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఉంటే నెక్స్ట్ లెవెల్లో ఉండేది. కానీ ఎందుకంటే నేను ఓన్ కంటెంట్ తీసుకున్నాను కాబట్టి ఇంకా ఏ షార్ట్ ఫిలిం తీసినా కూడా బ్యాక్గ్రౌండ్ అనేది ఉండదండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అనేది నేను పెట్టదలుచుకోలేదు. ఎందుకంటే నేను ఇప్పుడు చాలా కష్టపడుతున్నాను. ఎందుకంటే చాలా 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 అసలు చెప్పలేను. ఎందుకంటే నైట్ టైం నాకు నిద్ర కూడా లేదు. ఎడిటింగ్ వల్ల అసలు నిద్ర కూడా ఉండదు. నేను యూట్యూబ్ అయితే ఎప్పటి నుంచి అయితే నేను స్టార్ట్ చేశాను, అప్పటి నుంచి నాకు కంటికి నిద్ర అనేది లేదు, నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఎవ్రీడే మనం లాంగ్ వీడియో పెట్టాలి, ఎవ్రీడే పెట్టాలి లాంగ్ వీడియో. షార్ట్ వీడియోలు చేయాలి, ఖచ్చితంగా చేయాల్సిందే, సచ్చినట్టు చేయాల్సిందే. ఎందుకంటే చాలా కష్టపడుతున్నాను. అది చెప్తే అర్థం కాదు. ఆ సిచ్యువేషన్స్కి ఎదుటోడు వస్తే తప్ప అర్థం కాదు, అది చెప్తున్నా కదా. ఎందుకంటే చాలా కష్టపడుతున్నాను. అదే ఇప్పుడైతే పొలంకి వచ్చాను. మోటార్ ఆన్ చేసి ఈరోజు నీళ్ళు కట్టాలండి. సో మోటార్ ఆన్ చేద్దాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. నిన్న పెట్టిన షార్ట్ ఫిలిము అదే బెట్టింగ్ గేమ్ ఆడిన తర్వాత ఎట్లా ఉంటుంది పరిస్థితి ఏంటి అనేది ఆల్రెడీ ఒక షార్ట్ ఫిలిం రూపంలో మేము చూపించామన్నమాట, నేను నారాయణ పెద్ద మనిషి. సో ఆ షార్ట్ ఫిలిం ఎట్లా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. పర్లేదు, చాలా వరకు ఆదరిస్తున్నారు మమ్మల్ని. ఓకేనా? ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అబ్బా. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. నాకు మోటార్ ఆఫ్ చేసేటప్పుడు ఉన్నంత మంచి ఫీల్ మోటార్ ఆన్ చేసేటప్పుడు ఉండదు. చాలా భయం. ఆల్రెడీ మీకు తెలిసిందే, నాకు మోటార్ దగ్గరకు రావాలంటేనే భయం. ఇట్లుంది చూడొచ్చు. సౌండ్ అయితే చేస్తాయి. ఏమన్నా బల్లులు ఎలుకలు అట్లా ఏమన్నా ఉంటే పోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. మోటార్ అయితే ఆన్ చేస్తున్నాను, భయం అవుతుంది. బిస్మిల్లా. ఒక సైడ్ నుంచి పొలం పనులు, ఒక సైడ్ నుంచి వీడియోస్. ఎందుకంటే ఎట్లాగైనా కానీ మనం మోజ్లో సక్సెస్ని తీసుకున్నాము, ఎట్లాగైనా కానీ మనం యూట్యూబ్లో కూడా సక్సెస్ని తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి అనేది నా మైండ్లో పడింది.
ఒక్క మామిడికాయ చూద్దామన్నా కూడా లేదు ఈసారి మా చెట్టుకి, అసలు లేదు ఎందుకో. వాటర్ అయితే పారుతున్నాయి మనకి. అంటే లాస్ట్ వీక్లో వెన్స్డే నేను నీళ్ళు కట్టాను ఈ పొలానికి. సో నిన్నటికి 8 డేస్, నిన్న వెన్స్డే కాబట్టి నిన్నటికి 8 డేస్, ఈరోజు గురువారము. సో ఈరోజుకి 9 రోజులు అనమాట. పూర్తిగా 8 రోజులు అయిపోయినాయి. అట్లా వీక్లీ వన్స్ ఖచ్చితంగా కట్టుకోవాలి మనం. వీక్లీ వన్స్ కట్టుకుంటూ ఉంటేనే మనకి చెట్టు అనేది గ్రోయింగ్ బాగుంటుంది. సో మనం మందు కూడా అట్టాగే కొట్టుకోవాలా ఫస్ట్ స్టార్టింగ్లో. ఇవల్ల నేతే గురే దీనికి మనకి మళ్ళీ ఒక 1 మంత్ అట్లా ఉంటే వెయిట్ చేస్తే మనకి పూలు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఎందుకంటే సమ్మర్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో పొలాలలో, చాలా ప్రశాంతంగా ఉంది. సో ఈరోజు వాటర్ కట్టేది ఉంది, నీళ్ళు పెట్టేది ఉంది కాబట్టి చెట్లకి ఎలాంటి వీడియోలు అయితే ప్రాంక్ వీడియోలు అయితే పెట్టలేదు. సో చూసి రేపు కానీ ఎల్లుండి కానీ ఒక 2 డేస్లో అలా స్టార్ట్ చేస్తాము. దయచేసి నేను మళ్ళీ చెప్తున్నాను, మన ఛానల్ని ఎవరైనా కానీ కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మంచి వీడియోలు, మంచి పోల్స్ అట్లాంటివి నేను క్వశ్చన్ చేస్తూ ఉంటాను నా సబ్స్క్రైబర్స్కి కూడా. సో మీరు యాక్టివ్గా ఉన్నారా లేదా అనేది కూడా నేను చెక్ చేస్తూ ఉంటాను. మన ఛానల్లో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో నేను క్వశ్చన్ చేస్తాను, మీరు ఆన్సర్ ఇవ్వండి. లేకపోతే నేను ఏదైనా కానీ పోస్ట్ పెట్టినప్పుడు దానికి మీరు ఆ ఓట్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా నాకు తెలియజేయండి, ఓకేనా. నా ఎవ్రీడే రొటీన్ లైఫ్ స్టైల్ అంటే ఇదే, డైలీ పొలంకి రావడము. ఇంకా మనకి పూలు రాలేదు కాబట్టి ఒక 1 మంత్ ఉంటే ఇంకా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మనకి. 1.5 మంత్ ఉంటే ఇంకా ఆ టైంలో ఎక్కువగా మనకి పొలం వీడియోలు మాత్రమే వస్తూ ఉంటామన్నమాట. ఎందుకంటే డైలీ లైఫ్ స్టైల్ని చూపిస్తూ ఉంటాను. ఇప్పుడంటే కొద్దిగా రెస్ట్ ఉంది కాబట్టి ఏదో ఆ ప్రాంక్ వీడియోలు అవి ఇవి అయితే నేను చేసుకుంటూ పోతూ ఉంటాను. సో ఎవరైనా కానీ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలా కష్టపడుతున్నాను నేనైతే ఖచ్చితంగా. అసలు చాలా పెయిన్ తీసుకుంటున్నాను అన్నమాట. అది ఎంతోమందితో మాటలు పడాలి సబ్స్క్రైబర్స్. నేను స్టార్టింగ్లో చాలా కష్టపడ్డానులేండి. సో చెప్తాను దాని గురించి ఒక సపరేట్ ఒక వీడియో చేసి మళ్ళీ నేను చెప్తాను, ఓకేనా. సో మనం అయితే ఇప్పుడు ఒక పైప్ని తీసుకొని వద్దాం వెళ్ళి, ఓకే.
మనకి ఈ చెట్టు తప్పనిస్తే ఈ సరౌండింగ్లో ఇంకా ఎక్కడ లేదన్నమాట. సో అందుకే ఈ చెట్టుని రౌండ్గా కోసేసి క్లీన్గా పెట్టాను. ఎందుకంటే మనకి పూలు వేయడానికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి కొద్దిగా నీడ ఉన్న ప్లేస్లో తింటారు కాబట్టి క్లీన్గా చేశాను. మొత్తం చూడండి, పంక పళ్ళు కూడా కాస్తున్నాయి దీనికి అప్పుడే పిందెలు. చూసారా, బాగుంటాయి కాయలు అయితే బాగుంటాయి, కానీ పంక ఉంటాయి అన్నమాట. పూత వస్తుంది చూడండి, బాగా పూత కూడా వస్తుంది దీనికి. సో ఎందుకంటే ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అన్నం తినేటప్పుడైనా ఒక 10 నిమిషాలు కూర్చొని ఫ్రీగా ప్రశాంతంగా తింటారు కదా, అందుకని క్లీన్ చేశాను. సో యాక్చువల్లీ ఆ చెట్టు కొద్దిగా పెద్దగా ఉండింది, ఒకసారి గాలి ఎక్కువగా రావడం వల్ల అది ఆ సైడ్కి వెళ్ళిపోయింది అనమాట. అది అందుకని ఇక్కడ క్లీన్ చేసి దానికి ఉన్న కొమ్మలల్లా కోసేసాను. ఆల్రెడీ చూసుంటారు లాస్ట్ వీడియోలో, మీరు ఒక వీడియోలో పెట్టాను నేను క్లీన్ చేసేది కూడా మొత్తం ఇది. గైస్ టైం అయితే 12:22 అయింది. ఫుల్ ఎండ దంచి పడేస్తుంది అన్నమాట. సో అక్కడ ఒకటి బ్లాక్ కవర్ కనిపిస్తుంది కదా, అవతలకి ఒక 5 సార్లు అయిపోయినాయి. సో ఈ 3 సార్లు ఉన్నాయన్నమాట, కిందికి మిందికి ఉన్నాయి. సో ఈ 3 సార్లు కట్టేస్తే ఇంకా మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఫుల్ ఎండ బాగా ఉంది, సమ్మర్ కాబట్టి తప్పదు. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్లోనే ఎక్కువగా మనం వాటర్ పెట్టుకోవాల్సింది చెట్లకి. వాటర్ పెట్టుకోకపోతే కొద్దిగా చెట్లు భూమి అనేది ఎండిపోయి చీలిపోయి మళ్ళీ మనకి కొద్దిగా లేట్ అవుతుందన్నమాట ప్రాసెస్. మొక్కలకి చాలా మళ్ళీ అది ఒక పెద్ద పంచాయతీ. శుభో ఒకటి 2 3 దీని పక్కన ఇంకొక సాలు ఉంది. సో ఇంకా ఇది 3 సార్లు అయిపోతే మేలు. గడ్డి కోపించి కరెక్ట్గా 1 మంత్ కూడా కాలేదు, అప్పుడే వచ్చేసింది చూడండి గడ్డి. తిక్కమ ఆసుపత్రి. నేను ఒకటి చూపిస్తాను. అక్కడ ఒకటి ఉంది కదా, అది కరెంటు పోల్స్ దగ్గర కడ్డీలు ఉన్నాయి కదా, అక్కడ ఒక పక్షి కూర్చొని ఉంది కదా, అది గుడ్లగూబ అనమాట. నేను 2 years నుంచి గమనిస్తున్న దాన్ని. ఈ సరౌండింగ్లోనే ఎక్కువగా అక్కడ మామిడి చెట్టు కానొస్తుంది కదా, ఆ మామిడి చెట్టు దగ్గర అయినా కానీ ఇక్కడైనా కానీ మనుషులు ఎక్కడుంటే అక్కడ 2 years నుంచి గమనిస్తున్నా బాగా.
చెప్పా కదా 2 ఇయర్స్ నుంచి గమనిస్తానా అని చెప్పేసి. వెళ్ళిపోతుంది అక్కడ. కనిపిస్తుందో లేదో నాకైతే తెలీదు. వెళ్ళిపోయింది ఇప్పుడు. 2 ఇయర్స్ నుంచి గమనిస్తున్నా. ఇంకొకటొచ్చేసి ఎక్కువగా కాకి. కాకి గూడా ఆ సరౌండింగ్‌లోనే ఎక్కువగా అక్కడక్కడే, ఎక్కడెక్కడే తిరుగుతా ఉంటది. సో, మనుషులు వెళ్ళిన వెంటనే అసలు ఫుడ్ కానీ వస్తదో లేకపోతే ఏమో నాకైతే తెలీదు. మనిషి ఆ చెట్టు కిందకి మామిడి చెట్టు కిందకి ఎళ్ళంగానే వచ్చేస్తదనమాట. ఇంకొకటొచ్చేసి మనం బాగా అబ్జర్వ్ చేసింది నేనైతే అది ఫుడ్ గాని ఆకలైందనుకో మా పొలం అక్కడ మా ఓన్ పొలం అయితే అక్కడ మామిడి చెట్టు కనిపిస్తుందో లేదో నాకు తెలీదు. అక్కడ నా వేలుకి చక్కగా అదే మా పొలము, ఓన్ పొలము. ఒకరోజైతే నేనేం చేశానంటే అది సడన్‌గా వచ్చి కొడతాది అని నేనైతే అనుకోలేదు. కానీ వచ్చేసింది. నేను పూలు కోస్తా ఉండిన్నా మా ఓన్ పొలంలోనే. పూలు కోసుకుంటా నేను మా నాన్న ఉన్నామనమాట అప్పుడు. వచ్చింది ఒకసారి నేను చూసుకోలేదు. వచ్చింది తల మీద కొట్టింది ఎళ్ళిపోయింది. భయపడ్డాను నేను. దాని తర్వాత మళ్ళా సేమ్ అట్ ఏ టైం వచ్చింది. అక్కడ పోల్ దగ్గరికెళ్ళి కూర్చోడానికి వెళ్ళింది. మళ్ళా నన్ను ఆ కాకి పొడవడానికి అనేది వచ్చిందనమాట. సో, నాకైతే తెలిసేది కాదు. ఏందబ్బా ఇది? ఏంటి? యాక్చువల్లీ పెద్దవాళ్ళు ఏమంటారు? కాకి పొడిస్తే దరిద్రము, స్నానం చేయాలా అది ఇది అంటారు కదా! సో, నాకది గుర్తుకొచ్చింది. అట్లా అనుకున్నాను ఆ టైంలో. మా ఇంట్లో వాళ్ళని కూడా అడిగాను. ఎందుకో ఇట్లా కాకి వచ్చి ఇట్లా తల మీద ఎక్కడంటే అక్కడ టచ్ చేయడానికి వస్తుంది. అసలు ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. ఇంట్లో వాళ్ళకి చెప్పాను. ఇంట్లో వాళ్ళు వచ్చేసి వాయమ్మ దరిద్రంరా నాయనా అదిరా ఇదిరా అని చెప్పి ఇంకా భయపడిచ్చారు నాకు. కానీ అక్కడ పాయింట్ అది కాదు నాకు తెలిసి. కాకి అయినా కానీ ఏదైనా కానీ ఒక పక్షి ఒక ఒక పక్షి అనమాట అది. నాకు తెలిసి కొందరు కాకిని శని దేవుడు అంటారు. అది మా ఇంట్లో అంటే మేము కూడా అట్లానే అనుకుంటాము. బట్ ఏంటంటే దానికి రిలేటెడ్ ఏంటంటే ఏ పక్షి అయినా కానీ ఒక మనిషి దగ్గరికి ఎందుకు వస్తుందంటే దానికి సరిపడా ఫుడ్ లేనప్పుడు ఒక మనిషి దగ్గరికి అది వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలామంది ఏం చేస్తారంటే బలగం మూవీ చూస్తుంటారు మీరు. బలగం మన వేణు అన్న డైరెక్షన్ చేసిన మూవీ. ఆ బలగం మూవీలో కాకి వచ్చి ఆ పిండాన్ని టచ్ చేస్తేనే అట్లా అవుతుంది అంటారు కదా. బట్ ఏంటంటే అది ఒక పెద్దవాళ్ళ అది దాన్ని ఏమంటారో నాకు తెలీదు. పెద్దవాళ్ళ ఒకటి హోపో అది ఏందో నాకు తెలియదు. అది ఆచారాలు అంటారు కదా. అది పూర్వకాలం నుంచి వచ్చే ఆచారాలు. బట్ అది మధ్యలో పోవాలంటే బట్ ఏంటంటే ఆ కాకిని మనం పిలవాలంటే ఖచ్చితంగా అక్కడ ఫుడ్ పెట్టే కదా మనం పిలిచేది. కాబట్టి ఆ ఫుడ్ కోసము ఒక మనిషిని ఆ కాకి ఖచ్చితంగా మనల్ని టచ్ చేయడానికి వస్తుంది. కాకి అనే కాదు, పిచ్చుక కానీ కొంగ కానీ ఎనీథింగ్ ఏదైనా కానీ అంటే ఒక పక్షి ఖచ్చితంగా ఒక మనిషి దగ్గరికి వచ్చిందంటే అది ఫుడ్ కోసం మాత్రమే. నేను అర్థం చేసుకోలేదు. నాకు తెలియదు కదా. ఒక 1 వీక్ సతాయించింది. అక్కడ నా పక్కనే మా డాడీ కూడా ఉంటాడు. కానీ మా డాడీని టచ్ చేయదు అది. మా డాడీ జోలికే పోదు. ఎక్కువగా నా దగ్గరకు వస్తుంది. నన్నే టచ్ చేయడానికి పోతుంది. నన్నే తలపైన పొడవడానికి పోతుంది అన్నమాట. అది అక్కడి నుంచి వస్తుందంటే ఖచ్చితంగా నేను కిందికి కూర్చుంటాను. అంటే భయం అయ్యేది. అంటే దరిద్రుడు అది ఇది అని చెప్పి పెద్దవాళ్ళు ఒక రూమర్ క్రియేట్ చేస్తారు కదా, దరిద్రము అది ఇది అని చెప్పి. సో అట్లాగా ఒకటి మైండ్లో నాకు కూడా ఉండింది. బట్ నేను అనుకునేది ఏంటంటే సరే చూద్దాము ఇది ఎందుకు ఇట్లా వస్తుంది ఏంటి అని నేను అర్థం చేసుకొని దాని యొక్క ప్రాబ్లము. నెక్స్ట్ డే నేనేం చేశానంటే కొద్దిగా ఫుడ్ తీసుకొని వచ్చేసి రాగానే నేను అది అక్కడ కూర్చుని యాక్చువల్లీ అది నేను బండి వేసుకొని పొలం దగ్గరికి వస్తూ ఉన్నప్పుడే అది గమనించేస్తుంది నన్ను ఎక్కడి నుంచి ఫాలో అవుతుంది అంటే అక్కడ వైట్ బీచ్ ఒకటి రూమ్లో కట్టారు. నేను ఎక్కువగా డ్యాన్స్ కానీ అక్కడ షూటింగ్ ఎక్కువగా తీస్తాను. ఒక డాబా మాదిరిగా ఉంటుంది. మా ఊరు ఎస్సీ కాలనీ దాటిన తర్వాత అక్కడ నుంచి ఫాలో అవుతుంది నా బండిని. అది నాకు అప్పుడు సొంత బండి లేదు. నేను మా డాడీ మా డాడీ వెనకాల కూర్చున్నప్పుడు నేను ముందర డ్రైవింగ్ చేస్తూ ఉండేది. మా డాడీకి నాకు ఫాలో అవుతుంది చూడు, ఖచ్చితంగా ఫాలో అవుతుంది చూడు అని నేను అనుకున్నట్టే అది అక్కడ నుంచి ఫాలో అయ్యి నా బండి వెనకాల వచ్చేది. మీరు నమ్ముతారో నమ్మరో నాకైతే తెలియదు. ఇది ఇట్స్ ట్రూ అండి. నేను ఏదైనా కానీ ఫేక్ చెప్పను. నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ నేను ఎక్కువగా యూట్యూబ్లో
చెప్పడానికి నేను ట్రై చేస్తాను అనమాట. సో నా బండిని ఫాలో అవుతా వచ్చేది. కరెక్ట్గా మన మామిడి పొలం దగ్గరికి వచ్చేసరికి మామిడి చెట్టు దగ్గర కూర్చొని ఉంటుంది. ఒకటి ఇక్కడ పోల్ ఉంది చూడండి, 3 స్తంభాలు ఉన్నాయి కదా, కనిపిస్తున్నాయో లేదో, నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మళ్ళీ. ఆ 3 స్తంభాల దగ్గర కూర్చొని ఉంటుంది. నేను రాగానే ఒకరోజు ఏం చేశానంటే, ఒక కొద్దిగా అన్నము పప్పు వచ్చిన తర్వాత, పొలంకి వచ్చిన తర్వాత కలిపి దానికి పేపర్లో వేసి పెట్టాను. పెట్టిన తర్వాత ఆ రోజు చూడండి, బాగా ఎంత ఫుడ్ అయితే పెట్టానో నేను, అంత ఫుడ్ తినేసింది అది. అంత ఫుడ్ తినేసి ఏం చేసింది, ఎగిరిపోయింది. ఇంకా నాకు అంటే నన్ను టచ్ చేయడానికైతే రాలేదు, కానీ పోల్స్ దగ్గర అయితే, మేము పొలంలో ఎంతసేపు అయితే ఉన్నామో అంతసేపు పోల్స్ మీద కూర్చొనే ఉండింది అది, ఆ కాకి. నాకు ఆశ్చర్యం వేసింది, కానీ టచ్ చేయడానికైతే రాలేదు. దాని తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి నేను ఆ రోజు నేను ఫుడ్ తీసుకురాలేదు పొలానికి. నేను మా బ్రదర్ వచ్చేసి ఇట్లాగే నీళ్ళు కడదామని చెప్పేసి పైపులు పరుస్తూ ఉన్నామన్నమాట. పైపులు పరిచే టైంలో ఏం జరిగిందంటే, అది నేను చూసుకోలేదు. అది ఆ రోజు ఫుడ్ తీసుకురాలేదన్నమాట. నేను ఆ రోజు ఫుడ్ తీసుకురాలేదని చెప్పేసి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా టైము 3 అయింది, ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ 3 అయింది. ఆ 3 కరెక్ట్గా నేను చూసుకోలేదండి. అది అటు సైడ్ నుంచి వచ్చిందో ఏమో నాకైతే తెలీదు. నా వెనకాల మా బ్రదర్ ఉండిన్నాడు, వాడికి టచ్ చేయలేదు అది. అది సడన్గా క్రాస్గా వచ్చి నా తల మీద పొడిసిపోయింది అది మళ్ళా. అట్లా నేను కాకితో 3 టైమ్స్ పొడిపించుకున్నా, అదే కాకితో 3 టైమ్స్ పొడిపించుకున్నాను. మళ్ళీ ఇది ఫుడ్కేమో వచ్చినట్టుంది అని అనుకొని మళ్ళీ నెక్స్ట్ డే నేను తీసుకొని వచ్చి ఆ ఫుడ్ కలిపి మళ్ళీ నేను పెట్టడం జరిగింది. అట్లా నేను ఎన్ని రోజులైతే నేను పొలంకి వచ్చానో అన్ని రోజులు దానికోసం సపరేట్గా తీసుకొని వచ్చి నేను పెడతా ఉండింది ఆ కాకికి అనమాట. సో ఇప్పుడు అక్కడ ఎక్కువగా నేను ఉండను కాబట్టి ఇక్కడ గుత్త పొలంలోనే ఎక్కువగా ఉంటాను. సో ఆ సైడ్కి పోను. ఆ సైడ్ కానీ పోతే ఖచ్చితంగా మళ్ళీ నన్ను గుర్తుపడుతుంది అనమాట. సో ఇది నిజం అండి, ఇది నిజంగా జరిగింది. నేను ఇట్లా కాకి పొడిస్తే ఏమన్నా దరిద్రం చుట్టుకుంటుందా ఏంటి అనేది నేను చాలా పంచాంగాలు ఉంటాయి కదా, అవి కూడా యూట్యూబ్లో చూశాను. ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే పంచాంగంలో కూడా కాకి పొడిస్తే దరిద్రం అనేది మాత్రమే చెప్పారు. కానీ ఇట్లా ఒక పక్షి ఒక మనిషి దగ్గరకు వచ్చిందంటే దానికి ఏదో ఒకటి ప్రాబ్లం ఉండడమైనా ఉంటుంది, లేకపోతే ఇంకేదైనా ఉంటుంది అనేది మాత్రం అయితే నాకు చెప్పలేదు, నేను వినలేదు కూడా. సో చాలా వరకు పెద్దవాళ్ళ నమ్మకాలు ఏంటంటే కాకి పొడవడం వల్ల దరిద్రం చుట్టుకుంటుంది అనేది అయితే నేను విన్నాను, ప్రాక్టికల్గా చూశాను కూడా. సో అట్లా ఒక మూఢనమ్మకాన్ని అయితే మానేయండి. ఎందుకంటే ఒక పక్షి అది ఏదైనా కానీ పక్షే. నేనైతే ఇట్లాంటివి నమ్మను. సరే, చూద్దాం. ఇంకా కొన్ని ఉన్నాయి మనకి చెట్లు, ఒక 15 చెట్లు ఉన్నాయి. ఆ 15 చెట్లు కొద్దిగా ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంటి దగ్గరైనా కానీ, ఇంటి దగ్గర మనకి విలేజ్లో తిరిగే పక్షులకైతే ఎక్కువగా ఫుడ్ కానీ వాటర్ కానీ దొరకదు. అవి ఎక్కువగా సమ్మర్ కాబట్టి చనిపోతూ ఉంటాయి. వాటికి ఫుడ్ వాటర్ అవైలబుల్గా లేక కొద్దిగా ఏం చేస్తారంటే కొద్దిగా వాటర్ కానీ, కొద్దిగా బియ్యం గింజలు ఉంటాయి కదా, ఆ బియ్యం గింజలు కానీ వాటికి కనిపించే విధంగా కొద్దిగా హైలో ఇంటి పైన మేడ మీద కొద్దిగా పేపర్లు వేసి పెట్టండి. అవి మనశ్శాంతిగా తిని నీళ్ళు తాగి పోతాయి అన్నమాట. ఆ పక్షుల్ని మనం పెంచడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి, చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒక మనిషిని నమ్మినా కూడా మన ఫుడ్ తిని, మన తిండి తిని మనల్ని మోసం చేయొచ్చేమో, కానీ కొన్ని పక్షులు కానీ, కుక్క కానీ విశ్వాసంలో మనిషి కన్నా ఎక్కువగా మారు పేరవి. మనిషిని మించిన తర్వాత అది మనిషినే నమ్మకం ద్రోహం చేస్తారండి నాకు తెలిసి. ఖచ్చితంగా పక్షుల్ని పెంచుకోవాలి. పక్షుల వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఏదైనా మనకి ఆపద వస్తుందంటే ఖచ్చితంగా వాటికి ముందే తెలిసిపోతుందంట. అందుకే ఖచ్చితంగా పక్షుల్ని పెంచాలి, కుక్కల్ని కూడా. కానీ కుక్కలు అంటే గజ్జి కుక్కలు అవి ఇవి కాదు, ఏదో మనకి మంచిగా ఉన్న మన మాట వినేటట్టుగా చేసుకోవాలి వాళ్ళని, లేకపోతే కొరికి పడేస్తాయి. అందుకే సో చేయండి, ఓకేనా? చూద్దాం అక్కడికి వెళ్ళి. పారుతుంది, వాటర్ అయితే పారుతుంది. సో ఇవి ఉన్నాయండి. ఇంకా ఈ సాల్లో ఒక 4 చెట్లు, ఈ సాల్లో ఒక 4 చెట్లు, అంటే టోటల్ 8 చెట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ 8 చెట్లు కట్టేస్తే ఇంకా మనకి వర్క్ అయిపోయినట్టే. కొంగ
కనిపిస్తుందా కొంగలు ఎక్కువగా ఎక్కడుంటాయంటే వాటర్ ఏ ప్లేస్లో ఉంటుందో ఆ ప్లేస్లోనే కొంగలు ఉంటాయి. ఓకేనా, అది అంత పైన పోతుంటాయి, అవి ఎక్కడో ఆకాశంలో పోతుంటాయి. వాటికి ఎట్ట కనిపిస్తుందో మనం నీళ్లు కట్టేది చెట్లకి సడన్గా దిగుతాయండి. ఫైనలీ వాటర్ అయితే కట్టేశాను. సో పారుతుంది, ఒక చెట్టు ఉంటే వేసేసాను అనమాట. మొత్తం పారడం అయితే మొత్తం అయిపోయింది, మొత్తం కంప్లీటెడ్ అనమాట. సో ఇప్పుడు మనం మన పొలం దగ్గరికి వెళ్ళి మోటార్ కట్ చేయాలన్నమాట. ఈ రోజుకి మనం నీళ్ళు పెట్టాక 9 రోజులు అని చెప్పా కదా. ఆ 9 రోజులైనా కూడా మనము ఒక మనిషి ఎక్కువగా నీటికి దప్పికైతే ఎట్లా ఉంటాడో ఈ చెట్లు కూడా అట్లనే అనమాట. సో వాటర్ పెట్టంగానే ఒకసారి ఎంత బాగున్నాయో చూడండి, అసలు కళ వచ్చేసింది చెట్లల్లో. నాకు ఒకటండి, ఈ చెట్టు కనిపిస్తుంది కదా ఇక్కడ, దీనికి ఏమైందో బరుగుడ్లు రుద్దినాయా ఇంకా ఏమైనా జరిగిందో అనేది నాకు తెలియదు. సో ఈ చెట్టు అంటే నాకు చాలా ఇష్టం, మై ఫేవరెట్ చెట్టు అనమాట. ఇది రోడ్డు పక్కనే ఉంటుంది, చాలా ఇష్టం. దీని మొగ్గలు కూడా భలే ఉంటాయన్నమాట. చూడండి ఒకసారి, మనం నీళ్లు పెట్టంగానే ఎంత కల వచ్చేసిందో. సో మనం చూసుకొని నీళ్లు పెట్టుకొని మంచిగా మందులు కానీ కొట్టుకుంటూ ఉంటే మంచిగా ఉంటుందండి తోట, నాకు తెలిసి. అయితే కరెక్ట్ టైంకి ఫుడ్ వాటర్ పెట్టాలి, దీనికి కరెక్ట్ టైంకి పెట్టుకుంటూ ఉండాలి. పూలు రావట్లేదులే చూసుకొని కట్టుకుందాము నెలకు 2 నెలలకు అనుకుంటే చెట్లు అనేటివి కొమ్మలు వదులుతాయి అన్నమాట, అంటే బరిగిలు అయిపోతాయి. ఆకు అనేది రాలిపోతుంది, ఆకు అనేది రాలిపోయి ఇంకా మనకి ఇట్లా నేత ఎగురు అనేది రాదనమాట. సో ఇట్లాగా నేత ఎగురు అనేది రాదు. ఇట్లాగా ఎంత నీళ్లు పెట్టినా ఎంత మందు కొట్టినా కూడా రాదు ఇంకా. సో మనం ఎక్కువగా చెట్లని ఎండాకాలంలోనే కాపాడుకోవాలన్నమాట. ఎండాకాలంలోనే కాపాడుకుంటేనే అది. చూడండి ఇంకా పారుతుంది. ఇప్పుడు నేను మన పొలం దగ్గరికి వెళ్ళాలి, లాస్ట్ దగ్గరికి. ఇందులో కంది ఉండేది, కంది కోసాను అనమాట. కాకి గురించి చెప్పాను కదా, ఎక్కువగా ఇక్కడ కూర్చొని ఉంటుంది కాకి. చూపిస్తానులేండి, ఎక్కువగా ఇక్కడ ఉంటుంది. అంటే మేము ఇది రోడ్డు అన్నమాట మాకి పొలానికి. ఇక్కడే మేము వచ్చేది మా పొలంలోకి. అక్కడ నుంచి వస్తున్నాం కానీ అది ఎక్కడున్నా కానీ ఇక్కడ వచ్చి కూర్చుంటుంది. కూర్చున్న తర్వాత అక్కడ ఇంకొక పోల్ కనిపిస్తుంది కదా, ఇదే ముందరదే. ఈ పోల్ అక్కడ చూపిస్తాను. ఇక్కడికి వస్తుంది, మేము బండి ఇక్కడ నిలబెడతాం అన్నమాట. ఆ బండి దగ్గర ఇక్కడ వచ్చి కూర్చుంటుంది, ఇక్కడ పైన కూర్చుంటుంది. ఇంకా ఇవి జాజి పూలు తోట అన్నమాట మాది సొంతము. ఇంకా మేము ఇక్కడ పట్టుకొని కోస్తూ ఉంటాం అనమాట. ఈ సాలు ఎక్కువగా నేనే పట్టుకునేది. ఇంకా ఇక్కడ పట్టుకొని కోస్తూ ఉంటే అక్కడ ఉంటుంది, అక్కడ నుంచి వచ్చి ధనాన్ని కొట్టేసి వెళ్ళిపోతుంది అన్నమాట. దీనికి నీళ్ళు నిన్న పెట్టాను, నీళ్ళు దీనికి. ఇది అక్కడ నుంచి నన్ను తల మీద పొడిచిన తర్వాత మళ్ళీ ఈ పోలుకి వస్తుంది, ఇక్కడ నుంచి ఆ పోలుకి వస్తుంది. ఒక రోజు అయితే నాకు పూలు మాత్రం కొయ్యనివ్వలేదు నాకు తెలిసి. ఎందుకంటే ఒక భయం అనేది మనిషికి ఉంటుంది అన్నమాట. ఎందుకంటే కాకి పొడిచింది అది అని చెప్పి. ఇంకా అప్పుడు నేను కూడా భయపడ్డాను ఆ సిచ్యువేషన్లో. కానీ ఏం కాదు. ఇట్లా వాటికి ఒకవేళ అవి గుడ్లు పెట్టుకొని ఉంటాయండి, ఎక్కువగా పిల్లల్ని పొదగడానికి గుడ్లు కూడా పెట్టుకొని ఉంటాయి. అట్లాంటి సిచ్యువేషన్లో అయినా కూడా ఆ గుడ్ల దగ్గరికి వెళ్ళి మనము ఆ గుడ్లని పలగొట్టడం కానీ ఇంకేమైనా చేస్తామేమో అని చెప్పి ఆ భయంతో కూడా అవి మనల్ని పొడవడానికి వస్తాయి. సో భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు నాకు తెలిసి. మా పైపు అన్నీ అతుకులే,
ఎక్కడ చూడు అతుకులే. చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఎందుకనేది మీకు తెలుస్తుంది. మోటార్ ఆఫ్ చేయడానికి వచ్చాను నేను. చెప్పా కదా పొద్దున స్టార్టింగ్లో మనం వీడియో స్టార్ట్ చేయగానే చెప్పా కదా, నాకు మోటార్ ఆన్ చేసేటప్పుడు ఉన్న హ్యాపీ కంటే మోటార్ ఆఫ్ చేసేటప్పుడు ఉన్న హ్యాపీ చాలా హ్యాపీ అది అని చెప్పి. సో ఇప్పుడు మోటార్ ఆఫ్ చేస్తున్నాను అనమాట. పొలంలో నీళ్ళు కట్టేది అయిపోయింది. ఆఫ్ చేసేసాను. చాలా హ్యాపీగా ఉంది ఆఫ్ చేసిన తర్వాత. ఎండ చూడండి ఎట్లుందో. మొన్న యాసిడ్కి వచ్చి పైపు అట్లనే పెట్టినానండి నేను. యాసిడ్కి వచ్చింది, అందుకే మళ్ళీ ఎందుకులే ఎండకి కాలిపోయి చీలిపోతుంది అని చెప్పేసి తీసేస్తాను అనమాట. ఇక్కడికి ఆపేద్దాం. అమ్మ ఎండ ఫుల్ ఎండ ఉంది. నాకు చెట్టుకున్న కొమ్మ కొద్దిగా అది ఇట్లాంటి కొమ్మ కానీ ఇట్లాగ వస్తున్న కొమ్మలు కానీ కొద్దిగా తునిగినా కూడా బాధ, ఎందుకో చెప్పలేని బాధ వచ్చేస్తుంది. చాలా బాధ వచ్చేస్తుంది. కొద్దిగా ఇరిగినా కూడా కొమ్మ, ఎందుకంటే ఎక్కువగా చూసుకుంటాను అన్నమాట. అట్లా చూసుకుంటాను నేను చెట్లని, నాకు చాలా ఇష్టం అది. సో ఇంకా మనం ఇంటికి వెళ్ళిపోదాము. ఇంటికి వెళ్ళిపోదాము. దానికి చిక్కలే 3 దాంట్లో చిక్కినాయి. ఇది భలే ఎత్తుకులాడుతుంది ఇంట్లో పోతే. दरवाजा खुला एक नन्हे बच्चे का माँ है तो ये हाथ में एक बच्चे को पकड़ लिए, मुंह में एक हाथ में एक అబ్బా